హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమ్మ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చిపులుసు అండి. ఇది మన బామ్మల కాలం నాటి నుండి చేసుకుంటున్న రెసిపీ. చాలా రుచిగా ఉంటుంది. సమ్మర్ టైంలో టిఫిన్స్ తినడం కన్నా చల్లగా చద్దన్నంలోకి ఇలా పచ్చిపులుసు చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. రోజు తినే రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కూడా పిల్లలకు రుచి చూపించండి. అప్పుడు వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మనకి జ్వరం జలుబు వచ్చినప్పుడు నోటికి ఏం సహించదు కదా, అలాంటప్పుడు ఈ పచ్చిపులుసు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ట్రెడిషనల్ రెసిపీ పచ్చిపులుసు ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, వెల్లుల్లి, ఆనియన్స్. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు, కొంచెం చింతపండు, ఒక 6 ఎండుమిర్చి తీసుకోండి. మనం పచ్చిపులుసు చేసుకోవడానికి ఒక 15 నిమిషాల ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చింతపండు ఇందులో వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. మన పెద్దవాళ్ళకి కట్టెల పొయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి ఆ బొగ్గుల మీద మిరపకాయలు కాల్చుకొని పచ్చిపులుసు చేసుకునేవాళ్ళు. మనకు అవైలబుల్లో లేదు కాబట్టి స్టవ్ మీదే కాల్చుకోవాలి. కొంతమంది వేయించి చేస్తూ ఉంటారు. అలా చేస్తే అసలు టేస్టే ఉండదండి. ఇలా కాల్చుకొని చేసుకుంటేనే మనకు పచ్చిపులుసు టేస్ట్ వస్తుంది. మనం ఇంట్లో రోటీలు చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని పెట్టైనా, లేదంటే మనం వడలు తీసుకుంటూ ఉంటాం కదా, ఆ గరిటె పెట్టైనా ఇలా కాల్చుకోవచ్చు. ఇవి కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో స్టవ్ ఆఫ్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే మిరపకాయలు చక్కగా కాలుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇవి కాల్చుకున్న తర్వాత తొడిమలు తీసేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇవి కాల్చేటప్పుడు పొగొస్తూ కొంచెం ఘాటుగా కూడా ఉంటుందండి. ఇంకా విలేజ్లో అయితే కట్టెల పొయ్యి అవైలబుల్ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి బొగ్గుల మీద వేసేసుకొని కాల్చేసుకోవచ్చు. చూసారు కదా, పొయ్యి మీద కాలిస్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి కదా. ఇలా కాల్చుకున్న తర్వాత తొడిమెలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనకు చింతపండు కూడా బాగా నానిపోయింది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే మనం ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవి కూడా ఇందులో వేసేసుకొని చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి. కొంతమంది చేత్తో నలపడం వల్ల కారంగా ఉంటుందని అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటూ ఉంటారు. అలా చేస్తే ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అస్సలు బాగోవండి. ఇలా చేత్తో నలుపుకొని తిన్నారంటే మీరు పచ్చిపులుసుని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 2 రోజుల వరకు అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అవసరం లేదండి. ఇది మన బామ్మల కాలం నాటి రెసిపీ కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇలా మిరపకాయలు మొత్తం బాగా నలుపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం మీద 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. అలాగే ఒక 6 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వెల్లుల్లి ఆనియన్స్ ఫ్లేవర్ ఇందులో దిగేలాగా మళ్ళీ మొత్తం ఒకసారి స్మాష్ చేసుకోండి. మొత్తం ఇలా బాగా నలుపుకున్న తర్వాత చాలామంది ఇందులో ఉన్న పిప్పిని తీసేస్తూ ఉంటారు. నేనైతే ఏం తీసేయడం లేదండి. మొత్తం బాగా నానిపోయి నలిగిపోయాయి. ఇంకా దీనికి పోపు వేయడం కూడా అవసరం లేదండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే తినేసేయచ్చు. ఇలా మొత్తం అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయాయి లేదో చూసుకొని వేసుకోండి. సో అంతేనండి, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. రాగి సంగటిలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కన్నా చద్దన్నంలోకి వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. పచ్చి పులుసు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.